హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. చాలా వరకు నేను మూవీస్ కవర్ చేయలేదు. ఒక 3, 4 ఫిల్మ్స్ మలయాళం ఫిల్మ్స్ డబ్ చేశారు. బట్ కవర్ చేయలేదు నేను. బట్ నేను చూసిన ఫిల్మ్స్‌లో ఏ సినిమా బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'కేరళ క్రైమ్స్' సీజన్ 2 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ ఉంది. ఈచ్ ఎపిసోడ్ ఒక 25-30 మినిట్స్ అలా ఉంటుంది. టోటల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన క్రైమ్ డ్రామా మీదనే వెళ్ళిపోతుంటుంది ఈ వెబ్ సిరీస్. బట్ కాకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంటది. అండ్ ఎక్కడైతే థర్డ్ ఎపిసోడ్‌లో వస్తుందో, ఆ డాగ్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం చాలా మనల్ని ఇంట్రెస్టింగ్‌గా చూసేలాగా చేస్తాయి. ఆ ఎపిసోడ్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ డాగ్స్‌తో కలిపిన లింక్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంటది. ఈ వెబ్ సిరీస్‌లో యాక్టింగ్ పెర్ఫార్మన్స్ గాని, డాగ్‌తో చేపించిన యాక్టింగ్ గాని, అండ్ అక్కడ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, డీఓపీ గాని, ఫ్రేమింగ్స్ గాని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. చాలా బాగున్నాయి. కలర్ కలెక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. బట్ కాకపోతే ఈ వెబ్ సిరీస్‌లో ఎంగేజ్ అనేది మిస్ అవ్వడం వల్ల కొంచెం డౌన్ ఫాల్ అవుతూ వచ్చిందనమాట. సో, నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్టరీ. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. హిందీ వెబ్ సిరీస్ తెలుగులో డబ్ చేశారు. ఇది వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ మనకి ఒక 35, 38 అట్లా మినిట్స్ అలా ఉంటుందన్నమాట. ఇది గూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన వెబ్ సిరీస్. ఇదొచ్చేసి ఈచ్ ఎపిసోడ్‌లో ఒక మర్డర్ జరుగుతుంటుంది. దానికి సంబంధించిన ప్రాబ్లమ్‌ని హీరో కనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. బానే ఉంటుంది. చూసుంటే చూడాలన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. బట్ కాకపోతే వెబ్ సిరీస్ కాబట్టి స్లోగా ఉంటుంది. అండ్ ఈ హీరో ఎక్కడైతే కామెడీ చేసే విధానము, ప్లస్ దాంతో పాటు సీరియస్‌నెస్ తీసుకునే విధానము, అండ్ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం కొంచెం మీకు చూడదగ్గ లాగా అనిపిస్తుంటదనమాట. ఒకవేళ టైం ఉంది చూస్తుంటే మాత్రం ఏది లేకుంటే బోర్ కొడితే మాత్రం ఒకసారి అట్లా వన్ టైమ్ అట్లా టైమ్ పాస్ కోసం చూడొచ్చనమాట ఈ వెబ్ సిరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'శారీ' ఇదొచ్చేసి ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యామిలీతో చూడవద్దు. ఎందుకనంటే చాలా వయలెన్స్ ఎక్కువుంటుంది. అండ్ అడల్ట్ దాని మీదనే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సినిమా రైటర్ వచ్చేసి 'రామ్ గోపాల్ వర్మ' గారు రైటరు. డైరెక్షన్ వచ్చేసి వాళ్ళ అసిస్టెంట్స్ చేశారనుకుంటా. మొత్తం అతను మేకింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఇందులో చేసిన యాక్టర్ పెర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. ఎందుకంటే ఆయన కొంచెం సైకోపాత్ క్యారెక్టర్ అనమాట. అలా అమాయకత్వంతో కూడిన డైలాగ్స్ కొడుతూనే మళ్ళీ సైకోతత్వానికి వస్తుంటాడనమాట. అంటే చెప్పాలి అంటే అపరిచితుడిలాగా. బట్ కాకపోతే ఈయన చేసిన యాక్టింగ్ మాత్రం నేను ఫిదా అయిపోయాననమాట. ఆ రేంజ్‌లో ఉంది తన యాక్టింగు. అండ్ ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకి సాంగ్స్ పక్కన పెట్టేస్తే కంటెంట్ మీద చూడాలంటే మాత్రం చూడొచ్చనమాట ఒకసారి అట్లా. బట్ ఇది ఫ్యామిలీతో చూడడానికి అసలు కుదరదు. అండ్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఈ ఫిల్మ్ చూడొద్దు. వయలెన్స్ అండ్ రొమాన్స్ వాటి మీదనే వెళ్ళిపోతుంటుంది. బట్ స్టోరీ రాసుకున్న విధానం అండ్ రాసుకున్న దానికి కలిపిన విధానం అండ్ ఏదైతే ఈ రొమాన్స్ వాటి మీదనే 'శారీ' అని కాకుండా క్లైమాక్స్‌లో ఏదైతే జరుగుతుందో దాని గురించి కూడా 'శారీ' అనే టైటిల్ పెట్టారనిపించింది. సో, ఈ కథ తగ్గట్టు ఈ టైటిల్ సూపర్ అనిపించింది నాకు. సో, నాకైతే సినిమాటోగ్రఫీ అండ్ మెయిన్ అందరికంటే పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ డీఓపీ అండ్ ఫ్రేమింగ్స్ గాని, అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఎక్సెప్ట్ సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట. నాకైతే నచ్చింది గైస్. ఎందుకంటే కంటెంట్ తగ్గట్టు యాక్టర్స్ చేసిన పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అన్నమాట. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్‌తోని అంత 2 అవర్స్ ఫిల్మ్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒకవేళ టైం ఉంది చూడాలంటే మాత్రం ఒకసారి ఇండివిడ్యువల్‌గా అట్లా వన్ టైమ్ చూడొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం ఇది కూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. బట్ కాకపోతే అట్లా ఏదైతే కిల్లర్ చేస్తున్నాడో అది చూపించకుండా జస్ట్ మర్డర్ జరిగింది అన్నట్టు చూపిస్తారు. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో, దాని ద్వారా మీకేమైపోతుందంటే ఎప్పుడైతే మనకి ఆ నెగెటివ్ క్యారెక్టర్ అనేది ఎంటర్ అయితుందో అప్పుడు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆడియన్‌లో. ఇక్కడ అది మిస్ అయింది. ఆ నెగెటివ్ క్యారెక్టర్ ఎంటర్ అయినది మిస్ అయింది. ఎందుకంటే ప్రతిది కూడా కెమెరా బ్యాక్ ఎండ్‌లోనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. లాస్ట్‌లో ఎక్కడో రివీలేషన్ ఉంటుంది. అది కూడా మనం గెస్ చేయొచ్చనమాట. నేనైతే గెస్ చేశాను. బట్ చాలా లాజిక్స్ మిస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఒక షాపింగ్ మాల్‌లో మిస్ అవుతుంది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ చూడకుండా డైరెక్ట్ సీన్‌లోకెళ్ళిపోతారు, ఏడుస్తారు, మిస్ అయిందని కంప్లెయింట్ ఇస్తారు. అలా అలా జరిగిపోతుంటదనమాట. సో, అట్లాంటి సీన్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడే ఈ ఏరియాలో దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఆ ఏరియాకి వాళ్ళు ఆలోచించిన ఏరియాకి సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతున్న టైంలో ఆ కనెక్షన్ అనేది ఉంటుంది గదా! కిల్లర్‌ని దొరకబట్టే కనెక్షన్. ఆ కనెక్షన్ స్ట్రాంగ్‌గా లేదన్నమాట. మనం చూస్తుంటే అది నమ్మాలన్నంతగా లేదన్నమాట. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్‌లున్నాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా తక్కువున్నాయి. అండ్ ఔట్‌డేటెడ్ యాక్టర్స్ ఉన్నారు. సో, నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23 ఎక్సలెంట్ ఫిల్మ్ గైస్. నాకు ఈ సినిమా చూస్తూ 3 టైమ్స్ కన్నీళ్లు పెట్టించింది. ఫస్ట్ వచ్చేసి ఆ పాపకు సంబంధించిన సీను. సెకండ్ వచ్చేసి ఆ హీరోయిన్ సంబంధించిన ఇప్పుడు కొంచెం నెగెటివ్‌గా మాట్లాడుతుంటాడు హీరో. ఆ టైంలో అన్ని సంవత్సరాలు అబ్బాయి కోసం చూస్తూ ఉండిపోయిన అమ్మాయి గదా! సో, అక్కడ కూడా కొంచెం అనిపించింది. అండ్ మళ్ళీ క్లైమాక్స్‌లో పాప ఎంట్రన్స్ గాని, సంబంధించిన సీన్స్ గాని కొంచెం క్లైమాక్స్‌లో అలా అనిపించాయన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇది సినిమా వచ్చేసి రియల్ స్టోరీకి సంబంధించిన సినిమా. ఇప్పటికీ ఈ క్యారెక్టర్ ఇంకా అలానే ఉంది అన్నమాట. అంటే మీకు చెప్తే రివలేషన్ అయిపోతది. అస్సలు చెప్పను నేను.
మీరు సినిమా పెట్టుకొని లాస్ట్ వరకి క్లైమాక్స్ ఎండ్ కార్డ్స్ పడి రియల్ క్యారెక్టర్స్ అన్నీ బయటపడుతుంటాయన్నమాట. అవన్నీ వచ్చేంత వరకి మీరు చూస్తూనే ఉండండి ఫిలిం. ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తది. సింక్ సౌండ్ గానీ, యాక్టర్ పెర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్. ఒక హీరోది కొంచెం అక్కడక్కడ ఏదో చేస్తున్నాడేమో ఫీలింగ్ వస్తది గానీ, ఆ హీరోయిన్‌ది అండ్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్‌ది మాత్రం అండ్ లాయర్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ అసలు. మస్తు అనిపిస్తున్నది. అండ్ ఝాన్సీ గారి క్యారెక్టర్ గూడా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ గూడా చాలా బాగా కనెక్ట్ అయితుంది మనకి. అక్కడ గూడా మనకు కన్నీళ్ళొచ్చేస్తాయి మనకి. సో, అలా చూసుకుంటూ పోతే ప్రతిది గూడా బాగా అనిపిస్తుంటదండి. సాంగ్స్ గూడా పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయాయన్నమాట. నిజంగా ఈ కథ మొత్తం విన్న తర్వాత నాకనిపిస్తుంది ఆ పర్సన్ ఎవరు అని సెర్చ్ చేయాలని ఉంది. అంత బాగుందన్నమాట. మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది సినిమా కాదు. ఇదొక జీవితం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమా చూసాక నేను అదే ఫీల్ అయ్యానన్నమాట. సో, తప్పకుండా ఈ సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమా ఏంటంటే 23 ఈ సినిమా వచ్చేసి చూడండి. ఇది సినిమా కాదు ఒక జీవితం. మిస్ అవ్వద్దు. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై.